పొద్దున్నే ఎక్కడికి వచ్చామంటే మనకైతే చిన్న పూల తోట ఉంది మామ. సో అందులో మనం బాగా పడినాయి మామ. సో అప్పటి నుండి అయితే రోడ్డు పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా సగం రోడ్ వేస్తారు, ఇంకా సగం రోడ్ అయితే అయిపోలేదు మామ. అంటే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరుడు. సో ఇవాళ పొద్దున్నే ఎక్కడికి వచ్చామంటే మనకైతే చిన్న పూల తోట ఉంది మామ. సో అందులో మనము వీక్లీ 2 days అయితే పూలు పెరకాలి. ఎప్పుడు అంటే ఆదివారం, ఇక బుధవారం మామ, గురువారం. సో ఇవాళ గురువారం కాబట్టి ఈ కనకాంబరాలు తర్వాత చిన్న చిన్న ఉన్నాయి మామ. ముందైతే దీనిలో కాకడాలు అంటారు మామ, అంటే మల్లెపూలు మాదిరి ఇలాంటి పూలు ఉండే, ఇవి పెడుతుంటే మొత్తం ఇప్పుడు అవి చాలా ఏజ్ అయిపోయిందని చెప్పేసి కొట్టేసి మళ్ళీ ఈ ఇవేమో ఇవి ఇలాంటి పూలు అన్నమాట. సో ఇవైతే పెట్టాము. ఇంకా మొలకలు ఇంకా రానీకైతే 2-3 months అయితే పడుతుంది. సో అప్పటిదాకా మనం వీటికి నీళ్ళు కట్టి మంచిగా ఎరువులు అయితే వేయాలి. దీనికి మాకు ఆల్మోస్ట్ అయితే ఒక పెరిగినప్పుడు 400 అర్ధ కేజీ లోపల, ఎందుకంటే చెట్లు చిన్నవే కాబట్టి కావట్లేదు. ఇది ఫుల్, ఇది మొత్తం అయిపోతే ఎంత వస్తుంది అంటే ఒక అర్ధ కేజీ నుండి 1 కేజీ దాకా మధ్యలో అయితే వస్తుంది మామ. తర్వాత ఈ చెట్లు టెంకాయ చెట్లు ఉన్నవి పెట్టేసి మేము ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ అయితే పెట్టాము. ఎందుకంటే మాకు ఒక చెట్టు ఉండే, సో పండగలకి కొనేకి పల్లెటూరు కదా, సో అలాగే మళ్ళీ ఎందుకు కొన్నామని చెప్పి 4 years బ్యాక్ అయితే పెట్టామమ్మ ఈ టెంకాయ చెట్లు. సో అలాగే తోట కాబట్టి 2 పరింగ్ చెట్లు అయితే పెట్టినాము. ఇవైతే ఫుల్ పంట పెట్టి పండిస్తారు కదా, సో అలాంటివి అయితే కాదు మామ, ఇవి ఫుల్ నాటివ్ అనమాట. సో మీకు అందుకే ఇట్లా కనబడుతున్నాయి మామ, చూడండి. సైజులో కూడా డిఫరెన్సెస్ అయితే మీకు తెలుస్తుంది అనమాట. సో అది మామ. సో ఇక పెరికేసి ఇక వాళ్ళకి అంగడికి అయితే తెచ్చేస్తుందాం మామ. తర్వాత ఈరోజు అట్లే గ్యాస్ అయిపోయింది మామ, సో అది తీసుకురావడానికి కూడా వెళ్ళాలి. ఏమో చూద్దాం. ఇక పొద్దున్నే మనకు కోకోనట్ తాగితే మంచిదని చెప్పారు కదా మామ. సో అందుకని చెప్పి ఒక కోకోనట్ అయితే దింపేశాను. సో ఇక మనకి దీంట్లో ఏమేమి పూల చెట్లు ఉన్నాయంటే, ఒకటి రకం వచ్చేసి ఇవి కనకాంబరాలు మామ, రెండోది వచ్చేసి కాకడాలు. సో ఇలాంటి చెట్టు అలాంటివి ఉంటాయి. సో మూడోది మనకు రోజా చెట్టు మామ, ఇక్కడ ఉంది చూపిస్తా చూడండి. సో ఇదే మామ, మేము పూలు అయితే కోసాం కాబట్టి మీకు మొత్తం బోడిగా కనపడుతుంది. తర్వాత ఇక పరింగ్ చెట్లు అక్కడక్కడ ఉన్నాయి మామ. సో ఇది మెయిన్గా మేమేం డబ్బుల కోసం కాదు మామ, మనం వీక్లీ మనకు పూలు అవసరం పడుతుంటాయి కదా, సో అవి కొండం ఎందుకని చెప్పేసి మేము ఒక చిన్న కాయలోనే ఇలా సెట్ చేసాం మామ. మాకు అయ్యి మిగిలినవి మేమైతే ఇంకా బొమ్మ అని నార్మల్గా వ్యాపారం చేస్తుంటారు కదా, సో వాళ్ళకి కిలోకింత అని చెప్పి ఇచ్చేస్తాము. సో అది మామ, మాకైతే కిలో అయితే 200 నుండి 300 మామ. ఈ కనకాంబరాలు పల్లెటూరు కాబట్టి మనకు రేట్ అలానే ఉంటుంది మామ. అది నిన్న మిగిలిపోయిన కొసువు అయితే గ్యాట్లో వేసాము, వరకు కొసువు. సో అయితే తినేసాయి. సో మళ్ళీ నిన్న అయితే కాస్త ఎండకి వేసాము. సో అది ఇక్కడ వేద్దాం మామ. పొద్దున పూట ఏమంటే తినేస్తాయి అన్నమాట. ఏం వేసినా కాదు, కాస్త ఆకలి మీద ఉంటాయి కాబట్టి పొద్దున్న మనము వేసి తినేస్తాయి అన్నమాట. అది సో వేసేద్దాం మామ ఇక. సో అది చూడండి మామ, మన బుడ్డిది ఎట్లా చూస్తుందో అంటే. సో ఇవే మామ మన 2 ఆవులు. ఇదైతే నింపైంది. అంటే ఇక పాలు అయితే పెండట్లేదు, ఇక ఈనుతుంది అనమాట. నింపు అంటే అట్లా అంటారు, ప్రెగ్నెంట్ అనమాట. సో ఇదైతే ఇస్తుందమ్మ. ఇది మొన్న అయితే తెచ్చాము, 6 months బ్యాక్ అయితే తెచ్చామమ్మ. సో ఆ దూడ వచ్చేసి దీనిదే అమ్మమ్మ, ఈ ఆవుదే ఆ దూడ. ఇదే మా ఊరిది బ్రిడ్జ్ మామ. ఇది గడిచిన 10 ఏళ్ళ నుండి ఇట్లే ఉంది. సో మొన్న అయితే వానలు బాగా పడినాయి మామ. సో అప్పటి నుండి అయితే రోడ్డు పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా సగం రోడ్ వేస్తారు, ఇంకా సగం రోడ్ అయితే అయిపోలేదు మామ. అంటే సో పూల చేతులతో అయిపోయింది మామ. సో బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో గ్యాస్ కట్టుకొని ఇదే మామ రోడ్. ఇది కలిసిన 5 సంవత్సరాలు అట్లా అని చెప్పా కదా, ఇది వేసారు మామ. అట్లా ఇది ఇక్కడ నుండి 7 రంగా వేసారు, 8లో అట్లే వదిలేసారు మామ. అది ఇప్పుడైతే చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 3 years బ్యాక్ అయితే వేసారు. గ్యాస్ తీసుకునేసి మామ ఈ విధంగా అయితే ఇవి కట్టుకున్నా, ఎందుకంటే ముందర పెట్టుకునేకి హ్యాండిల్ తగులుతుంది మామ. సో అందుకని చెప్పేసి వెనక కట్టేసుకున్నాను. సో అదే ఇక్కడ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం మామ. దీనికైతే ఆల్మోస్ట్ 1000 రూపాయలు మామ, ఒక సిలిండర్.
15 కేజీలు అనుకుంటా. అదే ఎక్కడెక్కడ చూడము 15 కేజీలు. టైం అయితే 5:30, 6 అవుతుంది మామ. సో వర్క్ అయితే అయిపోయింది. సో అందుకని ఆవుల మేపైకి అయితే వచ్చేసాను. అయిపోయింది కాబట్టి వచ్చాను మామ. సో ఇది మేపేదానికి ఎవరు లేదు. కంది చెట్లు కూడా ఆడ కోసి వడ్డేస్తున్నారు కదా మామ. సో మా అమ్మ వాళ్ళు కాస్త బిజీగా ఉన్నారు. సో అందుకని చెప్పి నాకే అయిపోయింది కాబట్టి ఆవుల మేపీకి వచ్చినాము. సో ఈ నడుమ వీడియోస్ అంటే లెంత్ ఎందుకు రావట్లేదంటే ఊర్లో ఏది తోచట్లేదు మామ. అంటే వర్క్ అయిపోయిన వెంటనే డైలీ అదే, ఇప్పుడు కూడా అదే పెడుతున్నా. సో అందుకని చెప్పేసి కంటెంట్ ఏది దొరకట్లేదు మామ. అందుకని చెప్పేసి అది పెడుతున్నా. సో ఏది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి అయితే పెడుతున్నా మామ. సో అది ఇక వచ్చే సాటర్డే అయితే హాస్టల్ తీసుకెళ్తాం అనుకుంటున్నాము. అది జస్ట్ మా ఊరు నుండి ఒక 20-30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో వ్యూ అయితే మంచి అయితే తగ్గిపోయింది మామ. చూద్దాం వ్యూ అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో అనుకుంటున్నాము. చూద్దాం మామ ఏమవుతుంది. వెళ్తే కన్నా ఒక మంచి వ్లాగ్ తీసి యూట్యూబ్లో పెడతామమ్మ, వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఆవుల గురించి చెప్పాలనుకుంటే ఈవినింగ్ టైంలో మనకి ఆవులు బాగా మేస్తాయి మామ. నార్మల్గా ఎండ కన్నా ఈవినింగ్ టైంలో కాస్త వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి బాగా మేస్తాయి ఆవులు. వచ్చేసిన మామ. సో కుర్తులు అయితే పెట్టేస్తున్నాను. తర్వాత మొన్న అయితే ఆయిల్మెంట్ పెట్టినాం కదా మా మోకాళ్ళకి, పర్లేదు. ఈ పక్క దానికైతే చూస్తే మేలు అయిపోయినట్టుంది. ఈ పక్క అయితే ఇంకా మేలు అవుతుంది అన్నమాట. ఇంకా అంటే చాలా రోజుల నుండి పాతుకుపోయింది అనమాట. సో అందుకనే మనకి ఇట్లే కనపడుతుంది. దీనికైతే పొదుకైతే ఆల్మోస్ట్ మేలు అయిపోయింది మామ అంటే. సో ఇదైతే చెక్క మామ, ఇది దీంట్లో ఉంది కదా అది చెక్క. మనమైతే ఏదైతే ఈనైతే ఆవులకి అది వేయాలి మామ. ఎందుకంటే ఈనేటప్పుడు బాగా ఆవు అన్నది గట్టిగా ఉంటుంది. తర్వాత ఈయన తర్వాత కూడా మనకి పాలు ఒక 4 మంత్స్ అన్న మినిమమ్ పాలు తగ్గకుండా వస్తాయన్నమాట. సో అందుకని మనం ఈనైనప్పుడు ఒక 7 మంత్స్ నుండి ఇది అయితే దానికి వేయాలన్నమాట. ఆ చెక్క వేసినది కదా మామ, ఆవులు చాలా ఇష్టంగా తాగుతాయి అనమాట. చూడండి పెట్టి పెట్టంగానే ఫుల్ లాగేసిందట్టే. సో ఉన్నప్పుడు దాంట్లోనే కాస్త దూడకేసినామంటే బాగా దూడ కూడా బాగా చిన్నప్పటి నుండి బాగా పుష్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో అందుకని నేనైతే వేస్తున్నాను మామ దీనికి అయితే కాస్త ఊరికే అట్లా ఇంత పిడికుడైతే వేస్తామన్నమాట. ఎందుకంటే ఎట్లా వేసేది వేస్తున్నాం, దానికి కాస్త వేస్తే కాస్త గట్టిగా ఉంటుంది, పాలు బాగా ఇస్తానని చెప్పి దానికి వేసుకోవాలి. గాయస్ మనమైతే ఇప్పుడు కొత్తకాడకు వచ్చేసినాము. అంటే మా ఊరికి ఇది టోన్ అనమాట. ఎందుకంటే పొద్దున్న మా అమ్మ అయితే మదనపల్లికి పోయింది మామ. సో ఇప్పుడైతే వచ్చింది. సో అందుకే పిలుచుకెళ్ళడానికి వచ్చానమాట. పొద్దున్న అయితే డ్రాప్ చేశాను మా మదనపల్లికి. బైక్లో వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా లేడీస్ ఫ్రీ ఉంది కదా. సో అందుకే మా అమ్మ ఒకటే అయితే వచ్చేసింది మామ. సో ఇక బస్సు అయితే వస్తుంది మామ. ఇక 5 minutes అయితే ఉంది. సో అంతే మామ, ఈ వీడియోకి అయితే అనుకున్నామా ఏం లేదు. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుంటాము. సెలవు, బాయ్. ఎంజాయ్ పండగ అబ్బా 6